ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరిపై మరొకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో తొలుత పవన్ మాట్లాడుతూ సీఎం వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. సీఎంకు ఓపిక ఎక్కువని, విజనరీ అని ప్రశంసించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏ స్వార్థం లేకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న వ్యక్తి పవన్ అని, మంచి మిత్రుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మంత్రి గారు మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం, ఆయన వెన్నంటే ఉన్నాం. మంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని. కలిసి ఉంటే బలం ఉంటుంది, కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందని ఆలోచించి పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.